అంత సీరియస్‌గా ఏమైందంటే ఆయన కోమాలోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా టెస్ట్‌లని చేసిన తర్వాత డాక్టర్లు అయితే ఏం చెప్పారంటే బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. ఆయన కోమాలో ఉన్నారు. ఎప్పుడు బయటకొస్తారో కూడా మాకు తెలీదు. ఒకవేళ వచ్చినా కూడా ఆయన ఇంతకు ముందులాగే ఉంటాడని చెప్పని మేమైతే గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు అయితే చెప్పేశారు. ఇంకా మా అమ్మతో అయితే మా మావయ్య వాళ్ళైతే ఉన్నారు. ఇంకా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇంకా మాకైతే అసలు ఏం జరుగుతుందో కూడా కొంచెం కూడా తెలీదు. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళతో ఆడుకోవడం ఇంకా అట్లా తెలీదు కదా అంతగా. ఇంకా మేము అనుకుంటున్నామంటే యాక్సిడెంటే కదా! చిన్న యాక్సిడెంటే కదా! చిన్న దెబ్బలు తగులుంటాయి. కొన్ని రోజుల్లో వచ్చేస్తారు ఇంటికి. మేము ఇంటికెళ్ళిపోవచ్చు అనే ఉన్నాం. కానీ నిజంగా ఆ టైంలో మాకు డబ్బులు పరంగా సహాయం చేసిన వాళ్ళు లేరు కానీ, మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు మాత్రం ఫుల్లుగా మాకు సపోర్ట్‌గా ఉండి మాకు తోడుగా ఉన్నారు. మాకు కానీ, మా అమ్మకి గానీ. నిజంగా వాళ్ళు మాత్రం మా కోసం ఆ టైంలో చాలా అంటే చాలా చేశారు. మా మావయ్య అయితే ఇంకా పనులు మొత్తం ఆపేసుకొని, మా అమ్మ వాళ్ళు ఎన్ని డేస్ హాస్పిటల్‌లో ఉన్నారో అన్ని డేస్ మా మావయ్య కూడా మా అమ్మ వాళ్ళతోనే ఉన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చే అన్ని రోజులు కూడా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళే మమ్మల్ని చూసుకున్నారు. వాళ్ళ రుణం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకా మా నాన్న కళ్ళు తెరిచిన తర్వాత మమ్మల్ని అయితే ఫస్ట్ టైం హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారు. మేము వెళ్ళేటప్పటికి అసలు ఎలా ఉన్నారో తెలుసా?